Hi students, welcome to online classes ABN and PRR College of Science Core. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి యూనిట్ 2 టాపిక్ కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. అందులో ఈ వీడియోలో మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటాం. అసలు కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? The conditional branching statement help to jump from one part of the program to another depending whether a particular condition is satisfied or not. ఈ కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ద్వారా మనం ప్రోగ్రాంలో ఒక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ నుంచి ఇంకొక పార్ట్కి మనం ఒక కండిషన్ని తీసుకుని అది సాటిస్ఫై అయిందా లేదా అనే దాన్ని బట్టి మన కంట్రోల్ని ఒక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ నుంచి ఇంకొక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి జంప్ చేసే అవకాశం అనేది మనకి కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ద్వారా జరుగుతుంది. అలాంటి ఈ కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఉంటాయి అంటే ఇఫ్ స్టేట్మెంట్, దీన్నే సింపుల్ ఇఫ్ అని చెప్పేసి కూడా అంటారు. తర్వాత ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, తర్వాత ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్, దీన్నే ఎల్స్ ఇఫ్ లాడర్ అని చెప్పేసి అంటారు. తర్వాత స్విచ్ స్టేట్మెంట్, దీన్ని స్విచ్ కేస్ స్టేట్మెంట్ అని కూడా అంటారు. లాస్ట్లో ది కండిషనల్ ఆపరేటర్, దీన్ని ఆల్రెడీ మనం ఆపరేటర్స్లో చూసాం. ఇవన్నీ కూడా మనకి కండిషనల్ బ్రాంచింగ్స్లో ఉండే డిఫరెంట్ స్టేట్మెంట్స్. అందులో ఫస్ట్ది సింపుల్ ఇఫ్ అంటే ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ ఎ పవర్ఫుల్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అండ్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇఫ్ అనేది ఒక పవర్ఫుల్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్. మనం ప్రోగ్రాంలో ఇచ్చిన కండిషన్ని బట్టి అది ప్రోగ్రామ్ యొక్క ఫ్లో ఆఫ్ కంట్రోల్నిలో ఎటువంటి స్టేట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది ఇందులో తెలుస్తుంది. ముందు మనం ఈ ఇఫ్కి సంబంధించిన సింపుల్ ఇఫ్కి సంబంధించిన సింటాక్స్ని చూద్దాం. ఇక్కడ సింటాక్స్ మనం రెండు రకాలుగా రాయొచ్చు. అందులో ఫస్ట్ చూడండి, ఇఫ్ కండిషన్ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇఫ్ అని చెప్పేసి ఇక్కడ మనం కండిషన్ లేదా టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ని రాస్తున్నాము, ఇక్కడ స్టేట్మెంట్ రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు ఇక్కడ రాసిన టెస్ట్ లేదా కండిషన్ ట్రూ అయినప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ రాసిన కండిషన్ కానీ టెస్ట్ కానీ ఫాల్స్ అయితే మనకి రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఇఫ్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా తర్వాత ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలా అనేది మనం ఇక్కడ ఒక టెస్ట్ మీద ఆధారపడి, అంటే ఒక కండిషన్ మీద ఆధారపడి ఒక డెసిషన్ని మనం తీసుకుంటున్నాం. అందుకే దీన్ని పవర్ఫుల్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అని చెప్పేసి అన్నారు. మనం ఇఫ్ని ఇలాగైనా రాయొచ్చు లేదా ఇలాగైనా రాయొచ్చు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఎటువంటి బ్రేసెస్ని ఉపయోగించకుండా మనం సింపుల్గా దీన్ని రాసాం. మనం ఇలా కూడా రాస్తే మనకి ఇంకా ఎక్కువ క్లారిటీ అనేది ఉంటుంది. ఇఫ్ కండిషన్ రాసి ఆర్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి బ్రేస్ని ఓపెన్ చేసి స్టేట్మెంట్ని రాసి క్లోజ్ చేసి రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ని రాసాం. ఇప్పుడు దీని ద్వారా ఏం తెలుస్తుందంటే ఒకవేళ ఇక్కడ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ ఓపెన్ బ్రేస్కి క్లోజ్ బ్రేస్కి మధ్యలో ఉండే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ రాసిన కండిషన్ అనేది ఫాల్స్ అయితే మనకి రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఇది సింపుల్ ఇఫ్కి సంబంధించిన సింటాక్స్. ఇప్పుడు మనం సింటాక్స్ గురించి అలాగే సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్లో కండిషన్స్ అవి ఎలా రాయాలి అనే వాటి గురించి చూద్దాం. ఇట్ ఈస్ బేసికలీ ఎ two-way డెసిషన్ స్టేట్మెంట్, వన్ ఫర్ ట్రూ అండ్ అదర్ ఫర్ ఫాల్స్. అంటే ఈ సింపుల్ ఇఫ్లో మనకి రెండు డెసిషన్స్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్ అని. కానీ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ ఆప్షన్, ఒక ఆప్షన్ మాత్రమే దీనికి ఉంది. ద స్టేట్మెంట్ యాజ్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ వెన్ ద కండిషన్ ఈజ్ ట్రూ. ఇందులో స్టేట్మెంట్ అనేది ఓన్లీ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కండిషన్ కనుక ట్రూ అయితేనే మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. అందులో ఈ ఓపెన్ బ్రేస్కి క్లోజ్ బ్రేస్కి మధ్యలో ఉన్న ఈ స్టేట్మెంట్ మనం ఏమంటాం అంటే ఇఫ్ బ్లాక్ అని చెప్పేసి అంటాం. దీన్నే ఇఫ్ బ్లాక్ అంటే ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది, అంటే ఈ రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. In case the condition is false, the compiler skips the lines within the if block. అంటే ఇక్కడ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఇక్కడ ఉండే వేటి దగ్గరికి కూడా కంపైలర్ అనేది వెళ్ళదు, డైరెక్ట్గా రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్తుంది. ద కండిషన్ ఈజ్ ఆల్వేస్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఎ పేర్ ఆఫ్ పారాన్సిస్. ఈ కండిషన్ అనేది ఎప్పుడు కూడా మనం
పెరాన్సిస్కి లోపల రాస్తున్నాం. ద కండిషనల్ స్టేట్మెంట్ షుడ్ నాట్ టర్మినేట్ విత్ సెమీకాలన్. మనం ఇక్కడ చూడండి ప్రోగ్రాంలో ప్రతి ఒక్కదాన్ని సెమీకాలన్ తోటి ఎండ్ చేస్తున్నాం. కానీ ఇఫ్ కండిషన్ అని చెప్పేసి బ్రాకెట్లో రాసిన తర్వాత దీని చివర మనం సెమీకాలన్ అనేది ఇవ్వకూడదు. మనకు తెలుసు సి ప్రోగ్రాంలో సెమీకాలన్ అనేది ఏం చెప్తుంది, ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. అంటే ఇక్కడతో ఈ స్టేట్మెంట్ ఎండ్ అయిపోయింది అనేసి మనకి తెలుస్తుంది. ఒకవేళ మనం ఇలా ఇఫ్ కండిషన్ రాసి ఇక్కడ సెమీకాలన్ కనుక ఇస్తే ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. అంటే ఈ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే సెమీకాలన్ స్టేట్మెంట్ని ఎండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం సెమీకాలన్స్ని ఇవ్వకూడదు. The statements following the if statement are normally enclosed in curly braces. సాధారణంగా మనం if స్టేట్మెంట్ రాసినప్పుడు ఆ స్టేట్మెంట్ మనం కర్లీ బ్రేసెస్కి మధ్యలో రాస్తాం. ద కర్లీ బ్రేసెస్ ఇండికేట్ ద స్కోప్ ఆఫ్ if స్టేట్మెంట్. అంటే ఈ కర్లీ బ్రేసెస్ ఏం చెప్తాయంటే ఈ కండిషన్లో మనం రాసిన ఈ బ్రాకెట్స్లో రాసిన కండిషన్ యొక్క స్కోప్, అంటే ఇది ఇక్కడ మనం తీసుకున్న దానికి సంబంధించి మనం ఎన్ని స్టేట్మెంట్లు ఎలా రాయొచ్చు అనే దాని యొక్క స్కోప్ అనేది ఈ కర్లీ బ్రేసెస్ మనకి చెప్తాయి. ద డిఫాల్ట్ స్కోప్ ఈజ్ వన్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ డిఫాల్ట్గా రాసుకోవచ్చు. అలాగే ఒక స్టేట్మెంట్తో ఆగిపోక్కర్లేదు, మనం ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాయొచ్చు. బట్ ఇట్ ఈస్ గుడ్ ప్రాక్టీస్ టు యూస్ కర్లీ బ్రేసెస్ ఈవెన్ విత్ ఇన్ ఏ సింగిల్ స్టేట్మెంట్. ఒక్క స్టేట్మెంట్ ఉన్నా సరే మనం ఇలా కర్లీ బ్రేసెస్లో రాసుకోవడమే మంచిది. ఇలా కూడా రాసుకోవచ్చు, కానీ ఇలా రాసుకున్నప్పుడు మనకి ఎక్కువగా క్లారిటీ ఉంటుంది. అంటే మనం ఏం కండిషన్ రాసామో మనకి ఏం స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనేది మనకి ఇక్కడ బాగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇందాక మనం సింగిల్ స్టేట్మెంట్లో చూసాము. ఇప్పుడు ఇఫ్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్, ఇక్కడ స్టేట్మెంట్ 1 సో ఆన్ స్టేట్మెంట్ n, అంటే ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాయొచ్చు ఇక్కడ టెస్ట్ ఎక్స్ప్రెషన్ మీద ఆధారపడి. వాటిని మనం వేట్లో ఎన్క్లోజ్ చేసామంటే ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్. ఒక స్టేట్మెంట్ ఉన్నప్పుడు మనం ఈ బ్రేస్లు పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్టేట్మెంట్లు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మనం ఈ బ్రేసెస్ని ఉపయోగించాలి. ద స్టేట్మెంట్ బ్లాక్ మే బీ సింగిల్ స్టేట్మెంట్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. అంటే ఈ స్టేట్మెంట్ బ్లాక్లో ఒకటైనా ఉండొచ్చు లేదా ఎన్ని స్టేట్మెంట్స్ అయినా సరే మనకి ఉండొచ్చు. The test expression or conditions are true, the statement block will be executed and executes rest of the program. ఒకవేళ మనకి ఈ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ కనుక ట్రూ అయిందనుకోండి, ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో ఏమున్నాయో స్టేట్మెంట్స్ అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. If the test expression or condition are false, the statement block will be skipped and the rest of the program executes next. ఒకవేళ ఇక్కడ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ కానీ కండిషన్ కానీ ఫాల్స్ అయితే ఈ బ్లాక్లో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో వేటిని కూడా అదే ఎగ్జిక్యూట్ చేయలేదు. డైరెక్ట్గా ఇక్కడ ఫాల్స్ అయితే ఇక్కడ నుంచి కంట్రోల్ అనేది రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చేస్తుంది. అంటే మన సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్లో తీసుకున్నప్పుడు టెస్ట్ ఎక్స్ప్రెషన్ లేదా కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి స్టేట్మెంట్ బ్లాక్ లేదా ఇఫ్ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఇక్కడ రాసిన టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ కానీ కండిషన్ కానీ ఫాల్స్ అయితే మనకి రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సింపుల్ ఇఫ్. దానికి సంబంధించిన ఫ్లో చార్ట్ చూడండి. ఫ్లో చార్ట్లో డైరెక్ట్గా మనం కండిషన్ దగ్గరికి ఎంటర్ అయ్యాం, అంటే ఇక్కడ కండిషన్ రాసాం. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ అదే చెప్పుకున్నాం కదా, స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యి రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎగ్జిక్యూట్ చేసి ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, మనకి ఇంకా ఇఫ్ బ్లాక్తో ఎటువంటి సంబంధం ఉండదు. డైరెక్ట్గా మనం రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రాంలో ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేసి మనం ప్రోగ్రామ్ నుంచి బయటకు వస్తాము. ఇది ఇఫ్ సింపుల్ ఇఫ్కి సంబంధించిన ఫ్లో చార్ట్. ఇప్పుడు సింపుల్ ఇఫ్కి సంబంధించిన ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ ప్రోగ్రామ్ దేనికోసం రాసుకున్నాము అంటే ఒక మనిషి యొక్క ఏజ్ని బట్టి అతను ఓట్ వేయటానికి ఎలిజిబుల్లా కాదా అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ లింక్ సెక్షన్ రాశాను, తర్వాత మెయిన్ ఆఫ్ ప్రతి సి ప్రోగ్రాము కూడా ఈ ఫంక్షన్ తోటే స్టార్ట్ అవుతుంది. అది కూడా ఓపెన్ బ్రేస్, అంటే ఈ మెయిన్ ఆఫ్ తర్వాత ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని చెప్పి రాశాను. తర్వాత నేను ఇంటి ఏజ్ అని తీసుకున్నాను, ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ఏజ్ని బట్టే కదా అతను ఓట్ వేయటానికి ఎలిజిబుల్లా కాదా అనేది చూస్తున్నాము. ఇంటి ఏజ్ అని చెప్పి రాసాము. క్లియర్ స్క్రీన్ ఏమో కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్లో మనం అవుట్పుట్ చూసేటప్పుడు ఏ ప్రోగ్రామ్ అయితే రాస్తున్నామో దానికి సంబంధించిన అవుట్పుట్ మాత్రమే చూడటానికి ఈ క్లియర్ స్క్రీన్ అనేది రాసాం. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఎంటర్ ఏజ్ అని చెప్పి ఇక్కడ నేను ఏజ్ని ఎంటర్ చేయలేదు, ఎందుకంటే కీబోర్డ్ నుంచి ఇస్తున్నాను. నేను కీబోర్డ్ నుంచి ఇచ్చిన
వాల్యూని బట్టి ఏజ్ అనేది ఎంటర్ అవుతుంది. ఏజ్ అనేది తీసుకుని దాన్ని బట్టి అది ఎలిజిబుల్ టు ఓటా కాదా అనేది చెప్తుంది. అందుకని కింద స్కానర్ స్టేట్మెంట్ రాసి %d యాంపర్సెండ్ ఏజ్ అని చెప్పేసి రాసాం. అంటే కీబోర్డ్ నుంచి నేను ఏజ్ని ఇస్తాను. %d ఎందుకు రాసామంటే ఏజ్ అనేది ఏ డేటా టైప్లో తీసుకున్నాం, ఇంటీజర్ డేటా టైప్లో తీసుకుని యాంపర్సెండ్ ఏజ్ అంటే ఈ ఏజ్ అనే దాని యొక్క అడ్రస్లో ఇప్పుడు నేను ఏదైతే వాల్యూ ఇస్తానో అది అందులో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత ఇప్పుడు నేను కండిషన్ రాసుకున్నాను. కండిషన్ ఇక్కడి నుంచి ఇఫ్ దగ్గర నుంచి క్లోజింగ్ బ్రేస్ వరకు కూడా సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 లేదా అంతకంటే ఎక్కువ ఏజ్ ఉంటే మనం ఓట్ వేయడానికి ఎలిజిబుల్. అది ట్రూ కాబట్టి దానికి తగినట్టుగానే నేను ఇక్కడ కండిషన్ అనేది రాసుకుని ప్రింట్ఎఫ్ ఎలిజిబుల్ టు ఓట్, ఈ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ మధ్యలో ట్రూ స్టేట్మెంట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది కదా, ఇది రాసుకున్నాం. దీని తర్వాత రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో రిటర్న్ 0 అంటే ఇక్కడతో ప్రోగ్రామ్ అయిపోయింది, మళ్ళీ రిటర్న్ అయిపోమండి అని చెప్పేసి ఇక్కడ రాశాను. తర్వాత బ్రేస్ని క్లోజ్ చేశాను. ఈ ఇఫ్ స్టేట్మెంట్ రాసినందుకు ఈ ఓపెన్ చేసినందుకు దీన్ని క్లోజ్ చేశాను. మెయిన్ దగ్గర ఇక్కడ ఓపెన్ చేసిన బ్రేస్ని ఈ లాస్ట్లో నేను దాన్ని క్లోజ్ చేశాను. ఇక్కడ మనం ఎన్ని బ్రేసెస్ అయితే ఓపెన్ చేసామో అన్ని బ్రేసెస్ని మనం క్లోజ్ చేయాలి. ఇది మనం సింపుల్ ఇఫ్కి రాసిన ప్రోగ్రామ్. సపోజ్ నేను ఇక్కడ ఏజ్ 12 అని ఇచ్చాను అనుకోండి, 12 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, కండిషన్ అవుతుంది ఫాల్స్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో అవ్వదు. డైరెక్ట్గా ఎక్కడికి వస్తాం, రిటర్న్ 0 దగ్గరికి వచ్చి ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేస్తాం. సపోజ్ నేను 21 రాసాను అనుకోండి, 21 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అంటే ఇక్కడ ఏజ్ ఏమైంది, ట్రూ అయింది కాబట్టి ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది నాకు, ఎలిజిబుల్ టు ఓట్. అంటే ఫాల్స్ అయితే ఏం స్టేట్మెంట్స్ డిస్ప్లే అవ్వవు, ట్రూ అయితే మాత్రం ఏం డిస్ప్లే అవుతుంది, ఎలిజిబుల్ టు ఓట్ అనేది నాకు డిస్ప్లే అవుతుంది. మనం ఈ వీడియోలో లాస్ట్లో ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. It is observed that if statement executes only when the condition following if it is true. మన సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్లో స్టేట్మెంట్స్ అనేవి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి, ఓన్లీ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇట్ డస్ నథింగ్ when the condition is ఫాల్స్ అయితే మాత్రం మనకి ఎటువంటి డిస్ప్లేలో ఏమీ కూడా జరగవు. అది ఇందాకే మనం చూసాం. ఇన్ ఇఫ్ ఎల్స్ అంటే ఇప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో either ట్రూ బ్లాక్ ఆర్ ఫాల్స్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ నాట్ బోత్. అంటే ఇఫ్ స్టేట్మెంట్లో మనకి ఓన్లీ ట్రూ బ్లాక్ మాత్రమే ఉంది. అదే ఇఫ్ ఎల్స్కి వచ్చేసరికి మీకు ట్రూ బ్లాక్ ఉంటుంది, ఫాల్స్ బ్లాక్ ఉంటుంది. కాకపోతే ఇఫ్ ఎల్స్లో మనం ఇఫ్లో రాసిన కండిషన్ బట్టి ఏదో ట్రూ బ్లాక్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ద ఎల్స్ స్టేట్మెంట్ కెనాట్ బి యూజ్డ్ వితౌట్ ఇఫ్. అంటే ఇఫ్ అని చెప్పి కండిషన్ రాయకుండా మనం ఎల్స్ అనే దాన్ని ఉపయోగించలేం. సింపుల్ ఇఫ్లో ఇఫ్ అని రాసి స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసుకున్నాం, కానీ ఎల్స్ ఒకటి రాసి మనం ఏ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయలేం. కాబట్టి ఇఫ్ అని చెప్పేసి మనం స్టేట్మెంట్ని కండిషన్తో రాసినప్పుడు మాత్రమే ఈ ఎల్స్ అనే దాన్ని మనం ఉపయోగించగలం. ఇట్ హ్యాస్ 2 blocks. One block is for if and is executed only when the condition is true. అంటే ఈ సింపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో 2 బ్లాక్స్ ఉంటాయి. అందులో ఒక బ్లాక్ ఏమో ఇఫ్కి సంబంధించింది. ఆ ఇఫ్కి సంబంధించిన బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మనం అక్కడ రాసిన కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ద అదర్ బ్లాక్ ఈజ్ ఫర్ ఎల్స్ అండ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ వెన్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇంకొక బ్లాక్ ఏమో ఎల్స్కి సంబంధించింది, అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనం ప్రోగ్రాంలో ఇఫ్ ఎల్స్ 2 బ్లాక్లు రాసినప్పుడు 2 బ్లాక్లు ఎగ్జిక్యూట్ అవ్వు. మనం ఇఫ్ దగ్గర రాసిన కండిషన్ని బట్టి ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. దీనికి సంబంధించిన సింటాక్స్ చూడండి. ఇఫ్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ మధ్యలో స్టేట్మెంట్స్ రాసాను. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే ఇఫ్ బ్లాక్కి సంబంధించిన. అంటే ఇందులో ఏముంటాయి, ఓన్లీ ట్రూ స్టేట్మెంట్స్. ఆ ట్రూ స్టేట్మెంట్స్ కూడా ఎవరివి, ఇక్కడ నేను రాసుకున్న కండిషన్కి సంబంధించింది. అంటే ఇక్కడ నేను రాసుకున్న కండిషన్ని బట్టి ఏవైతే ట్రూ స్టేట్మెంట్స్ వస్తాయో వాటన్నిటిని కూడా నేను ఇక్కడ రాసుకుంటాను. కాబట్టి ఈ బ్లాక్ని ఏమంటారు, ఈ క్లోజ్ బ్రేస్కి ఓపెన్ బ్రేస్కి క్లోజ్ బ్రేస్కి మధ్యలో ఈ బ్లాక్ని ఏమంటారంటే ట్రూ బ్లాక్ లేదా ఇఫ్ బ్లాక్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఎల్స్ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ స్టేట్మెంట్స్. అంటే ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కనుక ఒకవేళ ఫాల్స్ అయితే నాకు ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎల్స్ బ్లాక్లో నాకు ఫాల్స్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ బ్లాక్ని ఫాల్స్ బ్లాక్ అని కానీ ఎల్స్ బ్లాక్ అని కానీ అంటారు.
అంటే ఒకవేళ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి నేను ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేస్తాను. ఒకవేళ ఇక్కడ రాసిన కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి నేను బయటకు వచ్చేస్తాను. అదే మీరు సింపుల్ ఇఫ్లో చూస్తే ఓన్లీ ట్రూ స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యి దానికి ఫాల్స్తో ఎటువంటి సంబంధము లేదు. ఇది ఇఫ్ ఎల్స్కి సంబంధించిన ఫ్లో చార్ట్. ఈ ఫ్లో చార్ట్లో ఇప్పుడు నేను కండిషన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ కండిషన్ మీద ఆధారపడి నాకు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను రాసిన కండిషన్ ఒకవేళ ట్రూ అయితే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి వెళ్ళి ప్రోగ్రామ్ నుంచి నేను బయటకు వచ్చేస్తాను. ఒకవేళ నేను రాసిన కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి నేను ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేస్తాను. ఇది ఇఫ్ ఎల్స్కి సంబంధించిన ఫ్లో చార్ట్. ఇఫ్ ఎల్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ని కూడా మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను రాసిన ప్రోగ్రామ్ దేనికోసం అంటే ఇప్పుడు నేను తీసుకున్న నంబర్ ఈవెన్ నంబరా ఆడ్ నంబరా అని చెప్పేసి తెలుసుకోవటానికి నేను దీన్ని ఉపయోగించుకుంటున్నాను. ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ నేను ఏం రాశాను, లింక్ స్టేట్మెంట్ రాశాను, తర్వాత మెయిన్ ఆఫ్ అనేది రాశాను, ఆ తర్వాత ఇంట్ ఎన్ అని చెప్పి తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకున్న నంబర్ ఒకటే వేరియబుల్ సరిపోతుంది. ఎందుకని నేను ఇచ్చిన నంబరు ఈవెన్ నంబరా ఆడ్ నెంబర్ అని చెప్పేసి తెలియాలి. కాబట్టి నాకు ఎన్ అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఎన్ అనేది తీసుకున్న తర్వాత క్లియర్ స్క్రీన్ అవుట్పుట్ కోసం రాసిన తర్వాత ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్, కీబోర్డ్ నుంచి నేను వాల్యూని ఇస్తున్నాను కాబట్టి ఎంటరే నంబర్ అని చెప్పేసి రాశాను. ఎంటర్ నంబర్ అని చెప్పి రాసిన తర్వాత స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్ %d, ఎందుకంటే ఎన్ అనేది ఎటువంటి డేటా టైపు, ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి నేను ఇక్కడ ఏమన్నా రాసాను %d యాంపర్సెండ్ ఎన్, అంటే ఎన్ యొక్క అడ్రస్ ఇది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఈ అడ్రస్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ కండిషన్ని రాశాను. కండిషన్ ఏంటి అంటే ఇఫ్ n %2 అంటే n మోడ్యులర్ డివిజన్ 2 ఈక్వల్ టు 0. మోడ్యులర్ డివిజన్ అంటే ఆల్రెడీ ఆపరేటర్స్లో మనం చూసాం. అంటే మనకి రిమైండర్ అనేది రిజల్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇచ్చిన నంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు అది 0 అయితే కనుక ఆ 0 ఈ 0కి ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ నేను ఏదైనా నెంబర్ ఇచ్చాను అనుకోండి, 4 అని ఇచ్చాను అనుకోండి, 4 మోడ్యులర్ డివిజన్ 2 చేస్తే 4 డివైడెడ్ బై 2 చేస్తే కనుక ఏం జరుగుతుంది, 4 డివైడెడ్ బై 2 చేస్తే కనుక 4ని 2తో 2 టైమ్స్ డివైడ్ చేస్తే 4 వస్తుంది, నాకు రిమైండర్ 0 వస్తుంది. అంటే 0 ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు కండిషన్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు ట్రూ స్టేట్మెంట్ ఏమని రాసాను, దాని గివెన్ నంబర్ ఈజ్ ఈవెన్ అని చెప్పేసి రాశాను. ఒకవేళ నేను ఇక్కడ 5 ఇచ్చాను అనుకోండి, 5 మోడ్యులర్ డివిజన్ 2, 5 రాసి నేను 2తో డివైడ్ చేస్తే 2 2s are 4, రిమైండర్ 1 వస్తుంది. 1 ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి నాకు ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది, ద గివెన్ నంబర్ ఈజ్ ఆడ్ అని చెప్పేసి నాకు డిస్ప్లే అవుతుంది. అంటే ఈ ఇఫ్ ఎల్స్ అనే దాని ద్వారా నేను ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ని, ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసుకునే అవకాశం నాకు ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ రెండు కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం టర్బో సిలో. ఇది టర్బో సికి సంబంధించిన విండో. ఇలా మనకి టర్బో సి మీద క్లిక్ చేస్తే ఇలా విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మనం కొత్తగా ఏదైనా ప్రోగ్రామ్ రాయాలి అనుకున్నప్పుడు ఫైల్ మీద క్లిక్ చేయడం కానీ లేదా Alt+F అని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మనం న్యూ అనే దాని మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ ప్రోగ్రామ్ని టైప్ చేస్తాను. ఫస్ట్ ఎలిజిబుల్ టు ఓట్ ఆర్ నాట్ అనే ప్రోగ్రామ్ ఉంది కదా, దానికి సంబంధించి నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను. ఫస్ట్ లింక్ సెక్షన్ రాస్తున్నాను. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ ఇచ్చాను. ఇప్పుడు కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ ఇస్తున్నాను. తర్వాత మెయిన్ ఆఫ్ అంటే ప్రతి సి ప్రోగ్రామ్ మెయిన్తో మొదలవుతుంది కదా, మెయిన్ ఆఫ్. ఇప్పుడు నేను ఏజ్ని బట్టి ఓట్ చేయడానికి ఎలిజిబుల్లా కాదో తెలుసుకోవడానికి ఓట్లో ఏజ్ అనేది ఎప్పుడు కూడా ఇంటీజర్లోనే ఉంటుంది కాబట్టి ఇంటీజర్ డేటా టైప్లో నేను ఏజ్ అనేది ఇచ్చాను, ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాను. తర్వాత క్లియర్ స్క్రీన్ రాస్తున్నాను. ఎప్పుడు కూడా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసేసిన తర్వాత మాత్రమే ఈ క్లియర్ స్క్రీన్ అనేది రాయాలి.
నెక్స్ట్ ఇప్పుడు నేను ఏజ్ తీసుకున్నాను. ఏజ్ అనేది నేను డైరెక్ట్గా ఇవ్వట్లేదు, ఏజ్ అనేది కీబోర్డ్ నుంచి ఇస్తున్నాను కాబట్టి నాకు ఏజ్ ఇవ్వండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ తెలియాలి కాబట్టి ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని రాస్తున్నాను. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో /n అంటే ఎస్కేప్ సీక్వెన్స్, నెక్స్ట్ లైన్లో నాకు రావటానికి /n అనేది రాశాను. ఇప్పుడు నేను ఎంటర్ ఏజ్ అని చెప్పేసి రాశాను, డబుల్ కొటేషన్ క్లోజ్ సెమీకాలన్. ఓకే, ఏజ్ని ఎంటర్ చేయమని చెప్పి నాకు ప్రింట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఏజ్ ఇవ్వాలి కదా, ఇచ్చినప్పుడు అది రీడ్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఏం రాయాలి, స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ని రాయాలి. ఇక్కడ నేను స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ని రాస్తున్నాను. స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ రాసినప్పుడు ఏజ్ అనేది నాకేంటి ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి %d కాబట్టి %d అని చెప్పి కామా యాంపర్సెండ్, ఎందుకంటే ఏజ్ అనే అడ్రస్లో ఈ వాల్యూ స్టోర్ అవ్వాలి కదా, అందుకని యాంపర్సెండ్ ఏజ్ అని చెప్పేసి రాశాను. అంటే ఇప్పుడు నేను ఎంటర్ ఏజ్ అన్నప్పుడు నేను కీబోర్డ్ ద్వారా ఏజ్ ఇచ్చినప్పుడు అది ఏజ్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత ఇప్పుడు నేను కండిషన్ రాస్తాను. కండిషన్ ఏంటి, అబోవ్ 18 ఇయర్స్, 18 లేదా అబోవ్ 18 ఇయర్స్ ఉంటే ఎలిజిబుల్ టు ఓట్, అది రాయాలి కదా, అందుకని ఇఫ్ కండిషన్ రాస్తాను. ఇఫ్ ఏజ్, మరి ఏజ్ తోటే కదా మనం దాన్ని కంపేర్ చేయాలి, >= 18, >= అని చెప్పి రాసాను. రాసిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఉన్నా సరే బ్రేసెస్తో రాయమని చెప్పాను కాబట్టి ఇక్కడ నేను బ్రేసెస్తో రాస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని రాస్తాను, ట్రూ స్టేట్మెంట్ని రాస్తాను. ఆ ట్రూ స్టేట్మెంట్ ఏంటంటే ప్రింట్ఎఫ్ /n. ఇక్కడ ట్రూ స్టేట్మెంట్ ఏంటి, ఏజ్ 18 కంటే ఎక్కువగా ఉంటే ఏమొస్తుంది, ఎలిజిబుల్ టు ఓట్. ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పేసి వస్తుంది. ఇది ట్రూ స్టేట్మెంట్. ట్రూ స్టేట్మెంట్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నాను, ఇంకేమీ రాయటానికి లేదు కాబట్టి. లాస్ట్లో నేను రిటర్న్ స్టేట్మెంట్, అంటే ప్రోగ్రామ్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయి ఒకవేళ ఫాల్స్ వస్తే ఇక్కడ డిస్ప్లే చేయడానికి ఏమీ లేదు అని చెప్పడానికి నేను రిటర్న్ స్టేట్మెంట్ని రాశాను. రిటర్న్ 0 అని చెప్పేసి బ్రేస్ని క్లోజ్ చేశాను. ఇక్కడ చూడండి, మెయిన్ దగ్గర ఓపెన్ చేసింది చివరిలో క్లోజ్ చేశాను, ఇఫ్ దగ్గర ఓపెన్ చేసింది ట్రూ స్టేట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు ఇలా మొత్తం ప్రోగ్రామ్ అంతా రాసిన తర్వాత నేను ఫైల్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. సేవ్ చేసినప్పుడు ఇక్కడ మీకు నో నేమ్ 00.cpp అని వచ్చింది కదా, దాన్ని \\తో మీరు ఇలా చేసి ఇక్కడ దానికి నేమ్ అనేది ఇవ్వండి. నేను PRG ఇఫ్ అని చెప్పి రాస్తున్నాను, అంటే ప్రోగ్రామ్ ఇఫ్కి సంబంధించింది కాబట్టి .c అనేది ఎక్స్టెన్షన్. PRG ఇఫ్ అని రాసినప్పుడు కూడా నేను ఎక్కడ గ్యాప్స్ ఇవ్వలేదు, అన్ని స్మాల్ లెటర్స్లో రాస్తాను. ఒకవేళ మనం ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చేటప్పుడు గ్యాప్ ఇస్తే అది కరెక్ట్గా సేవ్ అవ్వదు కాబట్టి ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఇవ్వండి. అలాగే మీకు అర్థమయ్యేలా ఇవ్వండి, స్మాల్ లెటర్స్లో ఇవ్వండి, ఎటువంటి గ్యాప్స్ లేకుండా ఇవ్వండి. చివరిలో .c అనే ఎక్స్టెన్షన్ని రాయండి. రాసిన తర్వాత ఓకే మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇదిగో చూడండి, PRG ఇఫ్ అని చెప్పేసి నేను ఇచ్చిన ప్రోగ్రామ్ నేమ్ వచ్చింది కదా. అంటే ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఎడిటర్లో రాశాను, అలాగే దాన్ని సేవ్ కూడా చేశాను. ఇప్పుడు నేను కంపైల్ చేసి రన్ చేసి రిజల్ట్ చూడాలి. కంపైల్ చేయాలంటే Alt+C. ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ ఉంటే అవన్నీ నాకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఏమి ఎర్రర్స్ లేవు కాబట్టి నాకు ఏమొచ్చింది, సక్సెస్ అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. రన్ చేసినప్పుడు ఒకవేళ నేను కీబోర్డ్ నుంచి ఏదైనా వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటే అది నన్ను ఇక్కడ అడుగుతుంది. ఎంటర్ ఏజ్ అని చెప్పేసి అడిగింది. నేను ఏజ్ ఏమో 19 ఇయర్స్ ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు 19 >= 18 ఏమైంది, కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయితే నాకు ఏం డిస్ప్లే అవ్వాలి, ఎలిజిబుల్ టు ఓట్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఆ ఎలిజిబుల్ టు ఓట్ అనేది డిస్ప్లే అవ్వడానికి నేను Alt+W వెళ్ళి అందులో యూజర్ స్క్రీన్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఇదిగోండి చూడండి, నాకు రిజల్ట్ ఏమొచ్చింది, ఎలిజిబుల్ టు ఓట్. ఎందుకని ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కాబట్టి నాకు ఎలిజిబుల్ టు ఓట్ అనేది డిస్ప్లే అయింది. సపోజ్ ఒకవేళ నేను ఏజ్ తక్కువ ఇస్తే కనుక ఏం డిస్ప్లే అయిందో చూద్దాం. ఇందాకట్లాగానే నేను ప్రోగ్రామ్ని కంపైల్ చేసి రన్ చేసి రిజల్ట్ని చూస్తాను. కంపైల్ చేశాను, నెక్స్ట్ రన్ చేశాను. రన్ చేసినప్పుడు నేను ఏజ్ 10 ఇయర్స్ ఇచ్చాను. 10 > 18 కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. అంటే నాకు ఇక్కడ ఏమీ డిస్ప్లే అవ్వదు అనమాట. ఓకేనా, ఇప్పుడు రిజల్ట్ని చూద్దాం. రిజల్ట్ చూడాలంటే యూజర్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే అది చూడండి,
ఏజ్ 10 నేను ఎంటర్ చేసింది అక్కడితో ఉండిపోయింది. అంటే ట్రూ అయినప్పుడు మాత్రమే నాకు ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే ఫాల్స్ అయితే మాత్రం స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇదే ప్రోగ్రామ్ని ఇఫ్ ఎల్స్ కింద కూడా మనం రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎలిజిబుల్ టు ఓట్ కదా, ఒకవేళ తక్కువ ఇచ్చినప్పుడు నాట్ ఎలిజిబుల్ టు ఓట్ వచ్చేలాగా రాద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఎల్స్ అని చెప్పేసి ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి, ప్రింట్ఎఫ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. నాట్ ఎలిజిబుల్ టు ఓట్, ఓకేనా. నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పేసి నేను ఇక్కడ రాశాను. ఇక్కడ చూడండి, ఇఫ్ తీసుకున్నాను దాని ట్రూ స్టేట్మెంట్ ఇక్కడ రాశాను, ఎల్స్ తీసుకున్నాను దానికి సంబంధించిన ఫాల్స్ స్టేట్మెంట్ని నేను ఇక్కడ రాశాను, ఓకేనా. నెక్స్ట్ రిటర్న్ 0, ఓకేనా. ఇప్పుడు నేను మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇఫ్కి సంబంధించి ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్, ఎల్స్కి సంబంధించి ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్. ఈ మెయిన్ది ఇక్కడ ఓపెన్ చేసింది నేను ఇక్కడ చివరిలో క్లోజ్ చేశాను, మెయిన్కి ఓపెన్ చేసింది చివరిలో నేను క్లోజ్ చేశాను, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ని ఒకసారి సేవ్ చేసి కంపైల్ చేసి రన్ చేసి చూద్దాం. అంటే ఇప్పుడు నేను మార్చాను కదా ప్రోగ్రాంలో, అందుకని Alt+F సేవ్ చేశాను. ఇప్పుడు కంపైల్ చేయాలంటే Alt+C కంపైల్ చేశాను. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఏమైనా ఎర్రర్స్ వచ్చాయా, ఏమీ లేవు, సక్సెస్ అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను, Alt+R రన్ చేశాను. ఎంటర్ ఏజ్ అని చెప్పండి. ఇప్పుడు తక్కువ ఏజ్ ఇద్దాం, ఇచ్చినప్పుడు డిస్ప్లే చేస్తుందో లేదో చూద్దాం. నేను 11 years ఇచ్చాను, ఇప్పుడు డిస్ప్లే అవుతుందో లేదో రిజల్ట్ చూద్దాం. నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అంటే ఇప్పుడు ఫాల్స్ అయినప్పుడు ఫాల్స్ స్టేట్మెంట్ కూడా నాకు డిస్ప్లే అయింది. ఇందాక చూడండి ఓన్లీ ఇఫ్లో ట్రూ స్టేట్మెంట్ మాత్రమే డిస్ప్లే అయింది. ఇఫ్ ఎల్స్ రాసినప్పుడు ఫాల్స్ స్టేట్మెంట్ కూడా మనకి డిస్ప్లే అయింది. ఇప్పుడు మనం ట్రూ స్టేట్మెంట్ని కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే ఏజ్ ఎక్కువ ఇచ్చి డిస్ప్లే అవుతుందో లేదో కూడా చూసుకోవచ్చు. దానికి మళ్ళీ మనం కంపైల్ చేసి రన్ చేసి ఆన్సర్ని చూద్దాం. కంపైల్ చేశాను, రన్ చేసినప్పుడు ఇక్కడ నేను 35 years ఇస్తాను. ఇప్పుడు ఎలిజిబుల్ టు ఓటా కాదా అనేది యూజర్ స్క్రీన్లో చూస్తాను. ఎలిజిబుల్ టు ఓట్ అంటే సింపుల్ ఇఫ్లో మనకి ఓన్లీ ట్రూ స్టేట్మెంట్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. అదే మనం ఇఫ్ ఎల్స్ తీసుకుంటే కనుక ట్రూ స్టేట్మెంట్ కండిషన్లో ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ డిస్ప్లే అవుతుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ మనకి డిస్ప్లే అవుతుంది. ఇది మనకి కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వీడియోలో మిగతా స్టేట్మెంట్స్ని మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.